నమస్తే ఫిజిక్స్ తెలుగులో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనే ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ని డిస్కస్ చేయడం కంటే ముందు ఒక చిన్న క్వశ్చన్, నార్మల్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ కూడా. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 2 పార్ట్స్గా చేసాము క్వశ్చన్ని. సో ఒక పాయింట్ ఛార్జ్ ఇక్కడ ఇచ్చారు. ఈ పాయింట్ ఛార్జ్ వల్ల, పాజిటివ్ పాయింట్ ఛార్జ్ వల్ల ఆర్ అనే డిస్టెన్స్ లో ఒక పి అనే పాయింట్ తీసుకుంటే ఆ పి అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ ని రాయమని అడుగుతున్నాం అనమాట. సో నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కి తెలుసు. ఆన్సర్ తెలియని వాళ్ళు ఒకసారి చూడండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ ని ఎలా రాయాలి ఏదైనా ఒక పాయింట్ దగ్గర. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ పాయింట్ పి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ రాస్తున్నాను. ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ రాస్తున్నాను. పాయింట్ ఛార్జ్ వల్ల మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది, KQ/r². అండ్ నెక్స్ట్ డైరెక్షన్ రాయాలి. డైరెక్షన్ అనేది r. సో ఇది పాజిటివ్ ఛార్జ్ అవటం వల్ల పాయింట్ పి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ అనేది రేడియల్లీ అవుట్వర్డ్ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్, ఇది ఈ క్వశ్చన్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏమని అడుగుతున్నారంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫీల్డ్ డిపెండ్స్ ఆన్ వాట్ ఫ్యాక్టర్. అంటే ఈ పాజిటివ్ ఛార్జ్ వల్ల స్పేస్ లో వేరియస్ పొజిషన్స్ దగ్గర మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా, అది దేని మీద డిపెండ్ అవుతుంది అంటున్నారు. సో ఇక్కడ మనం ఈ ఫార్ములా చూస్తే గనక ఈ ఫార్ములాలో మనకి KQ/r² ఉంది కదా. K అనేది ఒక కాన్స్టెంట్, Q అనేది చార్జ్ ఒకసారి మనం తీసుకుంటే ఆ ఛార్జ్ ని మార్చాం కాబట్టి అది కూడా కాన్స్టెంటే. సో క్లియర్ గా ఆర్ అనేది వేరియబుల్. ఎందుకు అంటే ఆర్ అనేది డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ ఛార్జ్. అది మనం 1 సెంటీమీటర్ కావచ్చు, 100 సెంటీమీటర్స్ కావచ్చు, 10 మీటర్స్ కావచ్చు. ఓకే, సో దేర్ ఫోర్ క్లియర్ గా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది స్పేస్ లో దేని మీద డిపెండ్ అవుతుందంటే ప్రపోర్షనల్ టు 1/r². సో ఇది ఈ క్వశ్చన్ కి ఆన్సర్. సో ఇప్పుడు మనం మన యాక్చువల్ టాపిక్ ని స్టార్ట్ చేద్దాం. సో టాపిక్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అంటే ఏం రిప్రజెంట్ చేస్తాయి? ఈ కాన్సెప్ట్ ని ఎవరు మనకి తీసుకొచ్చారు అంటే యాక్చువల్ గా ఫారడే అనే సైంటిస్ట్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనే కాన్సెప్ట్ ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఏ ప్రాసెస్ లో అంటే మనకి ఛార్జ్ తీసుకుంటే దాని సరౌండింగ్ లో ఫీల్డ్ ఉంటుంది. ఒక ఐసోలేటెడ్ ఛార్జ్ కావచ్చు, మల్టిపుల్ ఛార్జెస్ కావచ్చు, వాటి యొక్క కాన్ఫిగరేషన్ ఏదైనా కానీ. సో ఆ ఛార్జ్ సరౌండింగ్ లో ఫీల్డ్ అయితే ఉంటుంది. ఈ ఫీల్డ్ ని విజువలైజ్ చేస్తే కనుక మనకి చాలా కన్వీనియంట్ గా ఫీల్ అవుతుంది కదా. ఆ విజువలైజ్ చేయటం అండ్ దాంతో పాటు మ్యాథమెటికల్ గా కాకుండా నాన్ మ్యాథమెటికల్ వేని ఇంట్రడ్యూస్ చేయటం కోసం ఫారడే ఒక కాన్సెప్ట్ ని డెవలప్ చేశారు. అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనే కాన్సెప్ట్ అన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి మనం పిక్టోరియల్ గా ఒక చార్జ్ సరౌండింగ్ లో ఉన్న ఫీల్డ్ ని రిప్రజెంట్ చేయడం అనేది తెలుస్తుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి పిక్టోరియల్ వేలో చార్జ్ సరౌండింగ్ లో ఉన్న ఫీల్డ్ ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసిన మెథడ్ అన్నమాట. ఫారడే డెవలప్ చేసిన మెథడ్. దీని యొక్క అనదర్ అడ్వాంటేజ్ ఏంటిది, ఇది ఒక నాన్ మ్యాథమెటికల్ వే అన్నమాట. సో నాన్ మ్యాథమెటికల్ వే అంటే ఎలాగో కన్వీనియంట్ గానే ఉంటుంది. సో ఆ పర్పస్ లో ఫారడే దీన్ని డెవలప్ చేశాడు. ఓకే, సో చూద్దాం ఇప్పుడు ఈ ఫీల్డ్ లైన్స్ గురించి స్టడీ చేద్దాం. సో ఈ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మనకి తెలుసు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఒక వెక్టర్ కాబట్టి డెఫినెట్ గా ఆ వెక్టర్ యొక్క డైరెక్షన్, మ్యాగ్నిట్యూడ్ ని ఈ ఫీల్డ్ లైన్స్ అనేవి రిప్రజెంట్ చేయాలి. సో దాని గురించి మనం ఫస్ట్ ఈ ఫీల్డ్ లైన్స్ అనేవి డైరెక్షన్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాయో చూద్దాం. సో మనకి ఆల్రెడీ మనం మాట్లాడాము, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది 3 డైమెన్షనల్ స్పేస్ లో ఉంటుంది. సో కాబట్టి నేను ఈ ఫీల్డ్ ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే ఆ ఫీల్డ్ లైన్ ఏదైతే మనం స్పేస్ లో 3 డైమెన్షనల్ స్పేస్ లో డ్రా చేస్తున్నామో ఒక స్పేస్ కర్వ్ ని తీసుకున్నా. సో ఇక్కడ బ్లూ కలర్ సాలిడ్ లైన్ ఉంది కదా, ఈ బ్లూ కలర్ లో ఉన్న సాలిడ్ లైన్ అనేది ఒక ఫీల్డ్ లైన్ అన్నమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని రిప్రజెంట్ చేస్తున్న ఒక ఫీల్డ్ లైన్ స్పేస్ లో ఒక కర్వ్ డ్రా చేశాను. సో ఈ ఫీల్డ్ లైన్ అనేది మనకి
ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఇండికేట్ చేస్తుందో తెలుసుకుందాం. ఈ ఫీల్డ్ లైన్ మీద నేను ఇక్కడ ABCD అని 4 పాయింట్స్ తీసుకున్నా. నేను ప్రతి పాయింట్ దగ్గర ఫీల్డ్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఏ డైరెక్షన్ ఉంది అని చెప్పడం కోసం మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మనం ఒక టాంజెంట్ ని ఆ పాయింట్ దగ్గర డ్రా చేయాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఏదైనా ఒక ఫీల్డ్ లైన్ అనేది ఉంటే ఆ ఫీల్డ్ లైన్ లో ప్రతి పాయింట్ దగ్గర మనం డ్రా చేసే టాంజెంట్ అనేది ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ని. సో ఏ దగ్గర నేను ఒక టాంజెంట్ డ్రా చేసా, అది ఫీల్డ్ అనేది ఏ దగ్గర ఏ డైరెక్షన్ లో ఉందో రిప్రజెంట్ చేస్తుంది. అలానే B దగ్గర, C దగ్గర, D దగ్గర ప్రతి టాంజెంట్ అనేది ఆ ఫీల్డ్ లైన్ మీద ఆ పాయింట్ దగ్గర ఫీల్డ్ యొక్క డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఒక చిన్న నోట్, అది అందరికి తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ లైన్ కనుక ఇలా కర్వ్ కాకుండా స్ట్రైట్ లైన్ ఉంటే, సో మనకి ఫీల్డ్ డైరెక్షన్ కోసం టాంజెంట్ డ్రా చేయాలి కదా. సో స్ట్రైట్ లైన్ మీద టాంజెంట్ ఎలా డ్రా చేస్తామంటే ఇక్కడ చూడండి, టాంజెంట్ అనేది ఆ స్ట్రైట్ లైన్ యొక్క డైరెక్షన్ లోనే డ్రా చేస్తాం అనమాట. స్ట్రైట్ లైన్ కి టాంజెంట్ అనేది అదే డైరెక్షన్ లో ఆ లైన్ యొక్క డైరెక్షన్ లోనే డ్రా చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం డైరెక్షన్ కి ఈజీగా ఐడెంటిఫై చేసాము, టాంజెంట్ డ్రా చేయాలి, ఏ పాయింట్ దగ్గర అయితే ఫీల్డ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అట్లనే మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి స్ట్రెంగ్త్ ఉంటది కదా ప్రతి పాయింట్ దగ్గర, ఆ స్ట్రెంగ్త్ ని ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ హెల్ప్ తో ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం అనేది చూద్దాం. సో చూడండి, ఇక్కడ ఒకసారి నేను ఇక్కడ ఒక పాజిటివ్ ఐసోలేటెడ్ పాయింట్ చార్జ్ ని తీసుకున్నాను. సో జనరల్ గా మనకి ఫీల్డ్ లైన్స్ అనేవి మొత్తం 3 డైమెన్షన్ లో డ్రా చేయాలి, ఎందుకంటే అది ఫీల్డ్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి. కానీ నేను ఇక్కడ ఒక పార్ట్ ఆఫ్ ద ఫీల్డ్ ని తీసుకున్నాను. ఈ పార్ట్ ఆఫ్ ద ఫీల్డ్ ని తీసుకొని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ని ప్రతి పాయింట్ ఏ పాయింట్ దగ్గర అయితే మనం చెప్పాల్సి ఉంటుందో, ఇక్కడ మనం డిఫైన్ చేయాల్సిన టర్మ్ ఏంటంటే డెన్సిటీ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అన్నమాట. ఎందుకంటే ఈ డెన్సిటీ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అనేది ప్రతి పాయింట్ దగ్గర మనకి ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ ని ఇండికేట్ చేస్తుంది. సో ఈ డెన్సిటీ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అనేది మనకి ఈ టర్మ్ తో కూడా రిప్రజెంట్ చేస్తాము, రిలేటివ్ క్లోజ్నెస్ అన్నమాట. అంటే ఏ పొజిషన్ దగ్గర అయితే ఫీల్డ్ లైన్స్ అనేవి బాగా క్లోజ్ గా ఉంటాయో అక్కడ ఫీల్డ్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏ పొజిషన్ దగ్గర అయితే ఫీల్డ్ లైన్స్ అనేవి చాలా సపరేటెడ్ గా, అంటే ఒకదానికొకటి చాలా దూరంగా ఉంటాయో అక్కడ స్ట్రెంగ్త్ అనేది తక్కువగా ఉండటం అనేది గమనించవచ్చు. సో చూడండి, ఇక్కడ పాయింట్ చార్జ్ ఉంది కదా. సో ఈ దగ్గరలో మనం ఇక్కడ ఒక S1 అనే ఒక సర్ఫేస్ తీసుకున్నాము. అక్కడ చూస్తే కనుక ఫీల్డ్ లైన్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ S2 అనే సర్ఫేస్ దగ్గర నుంచి మనకి ఫీల్డ్ లైన్స్ అనేవి చాలా దూరంగా ఉన్నాయి అన్నమాట. అంటే S2 దగ్గర ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది, S1 దగ్గర ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. అలానే మనం ఇంకా దూరం పెరిగే కొద్దీ, అంటే ఆ పాయింట్ చార్జ్ నుంచి డిస్టెన్స్ పెరిగే కొద్దీ ఈ ఫీల్డ్ లైన్స్ యొక్క సపరేషన్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది, అంటే ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ డిక్రీజ్ అవుతుంది. సో డెన్సిటీ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే, ఏదైనా ఒక పాయింట్ దగ్గర డిఫైన్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఒక ప్లేన్ సర్ఫేస్ ని కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ పాయింట్ దగ్గర. ఆ ప్లేన్ సర్ఫేస్ ఎలా తీసుకోవాలంటే ఈ ఫీల్డ్ లైన్స్ కి పర్పెండిక్యులర్ గా తీసుకోవాలి. సో అలా తీసుకున్నప్పుడు ఆ సర్ఫేస్ నుంచి, అంటే అది యూనిట్ సర్ఫేస్ అయి ఉండాలి, యూనిట్ సర్ఫేస్ దగ్గర మాత్రం మనం డిఫైన్ చేసేదాన్ని డెన్సిటీ అంటారు. సో యూనిట్ సర్ఫేస్ ని ఎలా తీసుకోవాలి, ఈ ఫీల్డ్ లైన్స్ కి పర్పెండిక్యులర్ గా తీసుకుంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అనేది ఆ సర్ఫేస్ యూనిట్ సర్ఫేస్ నుంచి పర్పెండిక్యులర్ గా ట్రావెల్ అవుతున్నాయో దాన్ని డెన్సిటీ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అని అంటారు ఆ పాయింట్ దగ్గర. సో నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ క్రాసింగ్ పర్పెండిక్యులర్ టు ద యూనిట్ క్రాస్ సెక్షన్ ఏరియా రిప్రజెంట్స్ ద డెన్సిటీ అట్ దట్ పాయింట్. ఇంపార్టెంట్ పాయింట్ అది. సో ఏదైతే పాయింట్ దగ్గర మనకి డెన్సిటీ ఎక్కువ ఉంటుందో అక్కడ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నట్టు, డెన్సిటీ తక్కువ ఉంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది తగ్గినట్టు. సో చూడండి, ఇక్కడ కంపారిజన్ లో S1 S2 ఉంది కదా. సో S1 నుంచి, అంటే ఈ సర్ఫేస్ నుంచి, ఈ ఏరియా నుంచి, క్రాస్ సెక్షనల్ ఏరియా నుంచి ఎన్ని ఫీల్డ్ లైన్స్ అయితే వెళ్తున్నాయో ఇక్కడ S2 సర్ఫేస్ నుంచి కూడా అన్ని ఫీల్డ్ లైన్స్ అనేవి ట్రావెల్ అవుతున్నాయి. కానీ మనకి నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ టు సర్ఫేస్ అనేది డెన్సిటీని రిప్రజెంట్ చేస్తుంది. సో నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఈ రెండు సర్ఫేసెస్ ని సేమ్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ క్రాస్ చేస్తున్నాయి. కానీ సర్ఫేస్ ఏరియా అనేది సెకండ్ సర్ఫేస్ కి ఎక్కువ ఉంది కంపేర్ టు ద ఫస్ట్ సర్ఫేస్. కాబట్టి డెన్సిటీ అనేది
S1 దగ్గర ఎక్కువ ఉంటుంది కంపేర్ టు S2. సో S1 దగ్గర ఫీల్డ్ స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది S2తో కంపేర్ చేస్తే. ఇక్కడ మనకి జనరల్ గా స్టూడెంట్స్ కి ఒక చిన్న డౌట్ వస్తుంది. ఏంటిదా డౌట్ అంటే, సార్ ఇక్కడ మీరు ఒక చార్జ్ తీసుకొని కొన్ని ఫీల్డ్ లైన్స్ డ్రా చేశారు కదా, ఈ ఫీల్డ్ లైన్స్ ని ఇన్నే డ్రా చేయాలని ఏమన్నా కండిషన్ ఉందా, లేకపోతే ఎన్నైనా డ్రా చేయొచ్చా అనేది జనరల్ గా స్టూడెంట్స్ కి చూసేటప్పుడు ఫీల్డ్ లైన్స్ డ్రా చేసేటప్పుడు ఒక డౌట్ వస్తుంది. సో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి, అసలు మనం ఫీల్డ్ లైన్స్ ని ఒక చార్జ్ సరౌండింగ్ లో డ్రా చేసేటప్పుడు లిమిట్ అనేది ఏం లేదు, మనం ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ని డ్రా చేయవచ్చు. సో ఎన్ని ఫీల్డ్ లైన్స్ అయినా డ్రా చేయవచ్చు. సో ఆబ్వియస్ గా నేను ఈ మాట చెప్పడంలోనే ఇంకొక క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ కి ఇక్కడ ఒక ఇద్దరు దాన్ని తీసుకొని చేస్తే ఎలా ఉందో చూద్దాం. సో ఇక్కడ ఒక ఇద్దరి మధ్య కంపారిజన్ చేస్తున్నాం, రాము అను రమేష్ అనే ఇద్దరి మధ్య. వీళ్ళిద్దరు కూడా ఒక యూనిట్ పాజిటివ్ 1 కూలం చార్జ్ ని తీసుకున్నారు ఇద్దరు కూడా. రాము అనే అతను ఏం చేశాడంటే, ఒక పర్టికులర్ స్పేస్ లో దీని నుంచి వస్తున్న ఫీల్డ్ లైన్స్ ని 1 2 3 4 డ్రా చేశాడు. రమేష్ అనే అతను 1 2 3 4 5 6 7 డ్రా చేశాడు. ఎందుకు? మనం చెప్పాం కదా, ఫీల్డ్ లైన్స్ అనేవి ఎన్నైనా డ్రా చేయొచ్చు. మరి ఫీల్డ్ లైన్స్ అనేవి ఎన్నైనా డ్రా చేయొచ్చు అయితే చూడండి ఒకసారి, ఇక్కడ R1 డిస్టెన్స్ లో ఈ రెండు కేసెస్ లో S1 అనే ఒక సర్ఫేస్, కామన్ సర్ఫేస్, సేమ్ సర్ఫేస్ ఏరియా నుంచి ఆ క్రాస్ సెక్షన్ నుంచి, ఓకే, రాము కేసులోనేమో ఓన్లీ 4 ఫీల్డ్ లైన్స్ ట్రావెల్ అవుతాయి కాబట్టి క్రాస్ అవుతాయి. కాబట్టి డెన్సిటీ అనేది ఏమవుతుంది, R1 డిస్టెన్స్ లో రాము కేసులో 4/S1 అవుతుంది. అదే రమేష్ కేసులో ఏమవుతుంది, సేమ్ అదే చార్జ్ వల్ల సేమ్ అంతే డిస్టెన్స్ లో డెన్సిటీ అనేది 7/S1, అంటే న్యూమరేటర్ లో 7 ఉంది, రాము కేసులోనేమో 4 ఉంది. అంటే డెఫినెట్ గా దీన్ని బట్టి చూస్తే strength of the electric field due to the positive charge at same distances in two different cases అనేది డిఫరెంట్ గా వచ్చింది. అంటే రాము కేసులో ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది తక్కువ వచ్చింది కంపేర్డ్ విత్ ద రమేష్. ఇది మరి ఒక కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తుంది. అంటే ఒకే చార్జ్ వల్ల సేమ్ డిస్టెన్స్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ 2 డిఫరెంట్ కేసెస్ లో, అంటే ఇద్దరి వ్యక్తుల పర్స్పెక్టివ్ లో 2 విధాలుగా వచ్చింది. అది ఎలా పాసిబుల్ అవుతుంది? అలా అవ్వకూడదు. అంటే మీరు ఒక పాయింట్ చార్జ్ వల్ల క్యాలిక్యులేట్ చేస్తే R1 అనే డిస్టెన్స్ లో మీకు ఎంతైతే ఫీల్డ్ స్ట్రెంత్ వచ్చిందో ఎవరు క్యాలిక్యులేట్ చేసినా అంతే రావాలి కదా. అలా కాకుండా ఇక్కడ 2 డిఫరెంట్ వాల్యూస్ వచ్చాయి, చార్జ్ మారలేదు, డిస్టెన్స్ మారలేదు, అలాంటప్పుడు సేమ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ రావాలి, కానీ ఇలా వచ్చింది. సో దానికి రీజన్ ఏంటిదంటే, ఇక్కడ మనం ఫస్ట్ కేసులో ఇతను 4 ఫీల్డ్ లైన్స్ తీసుకున్నాడు, ఇక్కడేమో 7 ఫీల్డ్ లైన్స్ తీసుకున్నాడు. సో అంటే మరి దాని మీనింగ్ ఫీల్డ్ లైన్స్ ని పెంచితే వాల్యూ మారుతుందా? సో ఇలాంటి కేసెస్ లో మనం డెన్సిటీ అనే టర్మ్ ని కాదు డిస్కస్ చేయాల్సింది, రిలేటివ్ డెన్సిటీ. సో రిలేటివ్ డెన్సిటీ అనేది ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇంపార్టెంట్ అవుతుంది. సో ఈ రిలేటివ్ డెన్సిటీని చూడండి ఒకసారి ఎలా డిఫైన్ చేస్తామో. రిలేటివ్ డెన్సిటీ అనేది, సో డెన్సిటీ ఆఫ్ R1 బై డెన్సిటీ ఆఫ్ R2. సో ఇక్కడ నేను 2 డిస్టెన్సెస్ లో డెన్సిటీని ఫైండ్ అవుట్ చేస్తున్నాను రాము కేసులోనే. ఒకటి R1 డిస్టెన్స్ లో డెన్సిటీని క్యాలిక్యులేట్ చేశాను, ఇంకొకటి R2 డిస్టెన్స్ లో. సో పాయింట్ చార్జ్ నుంచి R2 డిస్టెన్స్ లో మనం డెన్సిటీని క్యాలిక్యులేట్ చేసాం. అలానే ఈ రమేష్ అనే కేసులో కూడా R1 అండ్ R2 దగ్గర మనం డెన్సిటీస్ ని క్యాలిక్యులేట్ చేసి ఆ డెన్సిటీస్ యొక్క రేషియోని తీసుకుంటున్నాం. సో ఆ రేషియోని చూడండి, డెన్సిటీ ఎట్ R1 బై డెన్సిటీ ఎట్ R2. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి S2/S1 అని వచ్చింది కదా. ఇది ఎవరి కేసులో? రాము కేసులో. రమేష్ కేసులో కూడా డెన్సిటీ ఎట్ R1 అంటే 7/S1 బై డెన్సిటీ ఎట్ R2 7/S2, S2/S1. చూడండి, S2/S1, S2/S1 ఇది కాన్స్టెంట్. సో మీరు ఎన్ని ఫీల్డ్ లైన్స్ తీసుకున్నా రిలేటివ్ డెన్సిటీ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. సో కాబట్టి మనకి ఇక్కడ ఫీల్డ్ లైన్స్ అనేవి, నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఎన్నైనా తీసుకోవచ్చు. బట్ రిలేటివ్ డెన్సిటీ అనేది ఒక చార్జ్ వల్ల ప్రతి పాయింట్ దగ్గర, అంటే ఎనీ 2 పాయింట్స్ దగ్గర సేమ్ వస్తుంది అనమాట. రిలేటివ్ డెన్సిటీ అనే టర్మ్ ఇంపార్టెంట్. సో యా, సో ఇక్కడ ఇంకొక చిన్న సబ్ కేస్ ని డిస్కస్ చేస్తున్నాం. చూడండి, ఏంటిది సబ్ కేస్ అంటే,
నేను ఇక్కడ 1 కూలంబ్ ఆఫ్ చార్జ్ తీసుకొని 6 ఫీల్డ్ లైన్స్ ని రిప్రజెంట్ చేశాను. సో ఇది నేను యాక్సెప్ట్ చేసి కంటిన్యూ అయితే నెక్స్ట్ 2 కూలంబ్స్ చార్జ్ వచ్చినప్పుడు ఎన్ని ఫీల్డ్ లైన్స్ డ్రా చేయాలంటే దీనికి డబల్ డ్రా చేయాలి, దీనికి డబల్ డ్రా చేయాలన్నమాట, డబల్ డ్రా చేయాలి. సో అంటే మనం ఒక్కసారి ఫీల్డ్ లైన్స్ ని ఫిక్స్ చేస్తే మనకి ఈ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అనేది ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క మ్యాగ్నెట్యూడ్ కి ఫీల్డ్ స్ట్రెంత్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది. సో ఒక్కసారి కనుక ఫీల్డ్ లైన్స్ నెంబర్ ని ఫిక్స్ చేస్తే, సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో ఇదొకటి మీరు గమనించాలి. ఇక్కడ 1 కూలంబ్ చార్జ్ కనుక 6 లైన్స్ అనేవి ఫిక్స్ చేస్తే 2 కూలంబ్స్ చార్జ్ ఉన్నప్పుడు అదే ప్రపోర్షన్ లో పెరగాలి, 12 అవ్వాలి. 3 కూలంబ్స్ చార్జ్ ఉన్నప్పుడు 18 అవ్వాలి. సో అలా అన్నమాట, ప్రపోర్షన్ లో పెరగాలి. సో చూడండి, ఇప్పుడు ఏదైతే మనం ఫీల్డ్ అనేది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుందని అనుకున్నామో, ఆ ఫీల్డ్ యొక్క డిపెండెన్సీని మనం ఇంకో విధంగా కూడా ప్రూవ్ చేయవచ్చు అనమాట. సో అలా ప్రూవ్ చేయడానికి మనం తీసుకున్న కాన్సెప్ట్ వచ్చేసి సాలిడ్ యాంగిల్. సో బేసిక్ గా సాలిడ్ యాంగిల్ అనేది మనం ఎలాంటి సిచ్యువేషన్స్ యూజ్ చేస్తామంటే 3 డైమెన్షనల్ కేసెస్ లో యూజ్ చేస్తాం. ఎందుకు అంటే సాలిడ్ యాంగిల్ అనేది ఇట్స్ ఏ 3 డైమెన్షనల్ యాంగిల్. చూడండి ఒకసారి, ఇక్కడ నేను ఈ బ్లూ కలర్ లో మీకు ఒక డిస్క్ లాగా కనిపిస్తుంది కదా, ఆ డిస్క్ యొక్క ప్రతి పెరిఫెరల్ నుంచి కనుక మీరు ఓ అనే పాయింట్ కి లైన్ డ్రా చేస్తే ఇక్కడ మీకు ఓ అనే పాయింట్ దగ్గర ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. ఆ యాంగిల్ అనేది 3 డైమెన్షనల్ యాంగిల్ ఉంటుంది. అంటే కోనికల్ షేప్ లో ఉన్న చోట ఆ వర్టెక్స్ దగ్గర మనకి ఫామ్ అయ్యే యాంగిల్ అనేది 3 డైమెన్షనల్ ఉంటుంది. దాన్ని సాలిడ్ యాంగిల్ అంటారు, డెల్టా ఒమేగాతో రిప్రజెంట్ చేస్తాము. సో ఈ సాలిడ్ యాంగిల్ కాన్సెప్ట్ ని యూజ్ చేసి మనం ఆ ఫీల్డ్ అనేది స్పేస్ లో దేని మీద డిపెండ్ అవుతుంది అనేది మనం ప్రూవ్ చేయవచ్చు అనమాట. సో ఎలా ప్రూవ్ చేస్తామని చూడండి. బేసిక్ గా సాలిడ్ యాంగిల్ ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను. సాలిడ్ యాంగిల్ అనేది ఎలా డిఫైన్ చేస్తామంటే, మనం ఏదైతే సర్ఫేస్ తీసుకొని అక్కడ యాంగిల్ ని ఫామ్ చేసామో ఆ సర్ఫేస్ అనేది ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఏ పాయింట్ దగ్గర అయితే యాంగిల్ ని ఫామ్ చేస్తుందో ఆ డిస్టెన్స్ స్క్వేర్ అనమాట. డెల్టా ఒమేగా అనేది డెల్టా ఎస్ బై ఆర్ స్క్వేర్. ఇక్కడ ఒక స్మాల్ సర్ఫేస్ ని కన్సిడర్ చేశాను. ఆ సర్ఫేస్ అనేది పాయింట్ ఓ దగ్గర యాంగిల్ ని ఫామ్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ సర్ఫేస్ బై ఆర్ స్క్వేర్. సో ఇది సాలిడ్ యాంగిల్ గా మనం డిఫైన్ చేస్తాం. దీని నుంచి సో మనకి డెల్టా ఒమేగా కనుక తెలిస్తే, సో చూడండి ఇక్కడ నేను 2 సర్ఫేసెస్ ని కన్సిడర్ చేశాను, డిఫరెంట్ సర్ఫేసెస్ ని, డెల్టా S1 అని, డెల్టా S2 అని. డెల్టా S1 అనే సర్ఫేస్ R1 అనే డిస్టెన్స్ లో ఉంది, అంటే R1 డిస్టెన్స్ లో ఇది యాంగిల్ ని ఫామ్ చేస్తుంది. డెల్టా S2 అనేది R2 డిస్టెన్స్ లో సేమ్ పాయింట్ దగ్గర R2 డిస్టెన్స్ లో యాంగిల్ ని ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు డెల్టా S1 అనేది ఏమవుతుంది అంటే ఈ రెండు కేసెస్ లో మనకి సాలిడ్ యాంగిల్ అనేది సేమ్ అన్నమాట. అంటే ఈ డెల్టా S1 అనే సర్ఫేస్ పాయింట్ ఓ దగ్గర ఎంత సాలిడ్ యాంగిల్ ని ఫామ్ చేసిందో డెల్టా S2 అనేది కూడా అంతే సాలిడ్ యాంగిల్ ని ఫామ్ చేస్తుంది. మీరు దీన్ని ఎక్స్టెండ్ చేస్తే నెక్స్ట్ కొంచెం ఫర్దర్ అవేగా వెళ్తే ఓ నుంచి మీకు ఇంకొక సర్ఫేస్ ఫామ్ అవుతుంది. ఆ సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది అది, కానీ అది చేసే యాంగిల్ మాత్రం మారదు అనమాట. వీటిని స్ట్రైట్ లైన్స్ ఎక్స్టెండ్ చేస్తే ఇలా ఎన్ని సర్ఫేసెస్ అయినా తీసుకోవచ్చు, వాటి యాంగిల్ మాత్రం సేమ్ ఉంటుంది. సో ఇక్కడ నేను డెల్టా S1 అనేది ఆ డెఫినేషన్ నుంచి ఏమవుతుందంటే R1 స్క్వేర్ ఇంటూ డెల్టా ఒమేగా అండ్ డెల్టా S2 అనేది R2 స్క్వేర్ ఇంటూ డెల్టా ఒమేగా అవుతుంది. సో ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే పాయింట్ ఓ దగ్గర ఒక చార్జ్ యూనిట్ పాజిటివ్ చార్జ్ పెట్టాను అనుకుంటున్నాను. సో ఆబ్వియస్ గా ఈ చార్జ్ ఏం చేస్తుంది, ఈ కంప్లీట్ ఇది ఒక స్పెరికల్ సర్ఫేస్ అనుకోండి, ఈ స్పియర్ మొత్తం కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో నేను ఈ పర్టికులర్ కోన్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీల్డ్ లైన్స్ ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నానంటే n అనే ఒక నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఉన్నాయి అనుకుంటున్నాను. అప్పుడు సేమ్ అంటే ఆ n నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ డెల్టా S1 అనే సర్ఫేస్ ని పర్పెండిక్యులర్ గా క్రాస్ చేస్తుంది. సేమ్ అన్ని నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అనేవి డెల్టా S2 అనే సర్ఫేస్ ని కూడా క్రాస్ చేస్తాయి. సో కాబట్టి మనం డెన్సిటీ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ R1 దగ్గర తీసుకుంటే నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ పర్పెండిక్యులర్ టు దట్ సర్ఫేస్ బై డెల్టా S1 సర్ఫేస్ ఏరియా. సో n బై
డెల్టా S1 అనేది ఇప్పుడే రాసాం కదా, R1 స్క్వేర్ డెల్టా ఒమేగా. అదే విధంగా డెన్సిటీ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అట్ R2 డిస్టెన్స్ దగ్గర ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అవే నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్, సో n బై డెల్టా S2 ఇది అవుతుంది. సో ఇప్పుడు రిలేటివ్ డెన్సిటీ తీసుకోండి, మీకు ఏమవుతుంది, రిలేటివ్ డెన్సిటీ తీసుకుంటే R2 స్క్వేర్ బై R1 స్క్వేర్ అయింది కదా. సో అంటే డెన్సిటీ at R1 distance by density at R2 distance. Strength of the density and indicates the strength of the electric field at R1 by strength of the electric field at R2 అనేది మనకి ఏమని వచ్చింది, R2 square by R1 square. సో అంటే ఏంటిది, the strength of the electric field at any point is proportional to 1 by R square. సో ఇక్కడ క్లియర్ గా మనకి strength of the electric field అనేది దేని మీద డిపెండ్ అవ్వట్లేదు, మనం తీసుకునే సర్ఫేస్ ఏరియా మీద ఎలాంటి డిపెండెన్సీ లేదు, ఓన్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ 1 by R square అనేది మనకు అర్థమవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ.